అస్సలాముఅలైకుం, హాయ్ అండి. టుడే బనానా ఫ్రైని తీసుకొని వచ్చానండి మీ ముందుకి. ఫస్ట్ మీరు వాటర్ని తీసుకోండి ఒక గిన్నెలో, దాంట్లో సాల్ట్ని కలపండి. సాల్ట్ లేకపోతే మీరు రైస్ కడిగిన వాటర్ని అయినా యూస్ చేసుకోవచ్చు అండి దీనికోసం. ఇప్పుడు బనానాస్ని కట్ చేసుకోండి తొక్కలు లేకుండా క్లీన్గా. నేను చెప్పిన విధంగా ఇలాగే కట్ చేసేయండి, క్లీన్ చేసేయండి మొత్తం. తర్వాత అవి తొక్క తీయగానే మీరు డైరెక్ట్గా అది కట్ చేయకపోయినా సాల్ట్ కలిపేసిన వాటర్లోనే ఆ బనానాని యాడ్ చేసేయండి. ఎందుకంటే అది బ్లాక్ అయిపోయిద్దండి బనానా అనేది, టేస్ట్ కూడా చేంజ్ అయిపోద్దండి. సాల్ట్ వాటర్లో పెట్టడం వల్ల తొందరగా బ్లాక్ అవ్వదండి. అలాగే రెండో బనానా కూడా మూడో బనానా కూడా చేసుకోండి. చూడండి నేను మూడుని ఇలాగే చేసేసాను. ఇప్పుడు ఇవన్నిటిని ఏం చేయండి, పీసెస్లా కట్ చేసేయండి. ఇప్పుడు ఒక బనానాని నాలుగు భాగాలుగా చేసేసి చిన్న చిన్న పీసెస్ కట్ చేయండి. ఫ్రైకి ఎలా కట్ చేసుకుంటామో అలాగే. చాలా సన్నగా వద్దండి, పీసెస్ గుజ్జు అయిపోతాయండి మొత్తం ఫ్రై చేసినప్పుడు. ఇప్పుడు నేను చెప్పిన విధంగా మీరు రెసిపీ చేస్తే అండి అసలు పీసెస్ కూడా గుజ్జు అవ్వకుండా ఉంటాయండి. మీరు ఎలా వేశారో గిన్నెలో అలాగే ఉంటాయండి, వండేయచ్చండి. అందుకని నేను చెప్పిన రెసిపీని ఫాలో అవ్వండి. అన్ని పీసెస్ ఆ సాల్ట్ వాటర్లో వేసేయండి అప్పటికప్పుడే, బ్లాక్ అవ్వకముందే. టేస్ట్ మారిపోద్ది, బ్లాక్ అయిపోతాయండి అవి. యాపిల్ అనేది ఎలా బయట పెడితే రెడ్గా మారిపోద్దో ఇలాగే ఇవి కూడా బ్లాక్ అయిపోతాయండి. అంటే అన్నీ కట్ చేసుకొని అలాగే వాటర్లో తీసేసుకోండి. చూడండి అన్నిటినీ ఇలా కలిపేసి దాంట్లో మొత్తం దానికి ఉన్నది జిగురు లాంటిది ఏదో ఉంటుందండి, అది పోయే వరకు అలాగే కలపండి. మిక్స్ చేసేసి ఇప్పుడు అవన్నీ ఒక గిన్నెలోకి తీసుకోండి. గిన్నెలో కొంచెం పసుపుని యాడ్ చేయండి, ఒక 2 టేబుల్ స్పూన్ వరకు కలిపేసి అవి బనానా కట్ చేసుకున్న పీసెస్ అన్నీ దీంట్లో వేసేసి మొత్తాన్ని మిక్స్ చేయండి. నేను చూపించిన విధంగా మిక్స్ చేసేసి ఒక పావు గంట 10 మినిట్స్ వరకు పక్కన పెట్టేయండి. ఇదిగోండి చూడండి, ఇలా మిక్స్ చేసిన తర్వాత పక్కన పెట్టేయండి. చూడండి పక్కన పెట్టేసిన తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోండి. ఆ ప్యాన్లో ఆయిల్ వేసేయండి. ఆయిల్ వేసేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లో కొంచెం పచ్చనపప్పు, కొంచెం సాయమినపప్పు యాడ్ చేయండి. ఇవి ఫ్రై అవుతూనే ఉంటాయి. ఆయిల్ అంటే ఫ్రైకి కొంచెం ఎక్కువ వేసుకోండి. కొంచెం ఆవాలు యాడ్ చేయండి, తర్వాత కరివేపాకుని యాడ్ చేయండి. ఇవి ఫ్రై అవ్వనివ్వండి. తర్వాత కొంచెం ఒక చిన్న ఆనియన్ని యాడ్ చేయండి. మీడియం సైజ్ అయితే హాఫ్ ఆనియన్ని యాడ్ చేయండి. ఇప్పుడు ఒక పచ్చిమిరపకాయ కట్ చేసి వేసేయండి. ఎండుమిరపకాయలు ఒక 3-4 యాడ్ చేసుకోండి. పీసెస్గా కట్ చేసేసి ఇవన్నిటిని ఫ్రై చేయండి. ఫ్రై చేసిన తర్వాత అది పసుపు వాటర్ కాకుండా ఓన్లీ కలిపి పెట్టిన పీసెస్ని దీంట్లోకి వేసేయండి. నేను ఆ తాలింపుని కొంచెం ఎక్కువ ఫ్రైని అవ్వనివ్వలేదండి, ఎందుకంటే ఇప్పుడు మేము ఇవి ఫ్రై చేస్తూ దాని కలర్ కూడా చేంజ్ అయిపోద్దండి. అందుకని ఇప్పుడు మేము ఫ్రై చేసేటప్పటికి ఇప్పుడు వైట్ కొంచెం మామూలు కలర్లో పెట్టాం కదా, తర్వాత అది బ్రౌన్ కలర్లోకి వస్తుందండి ఫ్రై అయ్యి. చూడండి ఇలా కలపండి. తర్వాత కొంచెం సేపు మూత పెట్టేసి వదిలేయండి. మళ్ళీ కొంచెం సేపు తర్వాత తీసి చూడండి, కలర్ చేంజ్ అయ్యాయి. ఇప్పుడు ఇవి చూడండి ఒకదానికి ఒకటి అసలు అంటుకోవట్లేదు. ఎలా పెట్టానో అలా ఫ్రై చేస్తున్నాను. చూడండి ఇలాగే మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. ఎవరైనా కొంతమందికి ట్రై చేసినప్పుడు వండడం రాకపోతే అవి ఏమైపోద్ది, గుజ్జుగా అయిపోద్దండి. అందుకని ఆలూ ఫ్రై అయినా బనానా అయినా ఏదైనా ఇలా చేస్తే గుజ్జు అవ్వదండి. సేమ్ నా రెసిపీని ఫాలో అయిపోండి. దీంట్లో ఆయిల్ ఉందనుకుంటున్నారా, అది ఆయిల్ కొంచెం లాగేసింది. ఇంకా బనానా అనేది లాస్ట్ వరకు మొత్తం లాగేస్తుందండి. చూడండి ఇప్పుడు ఫ్రై అయిపోయాయండి కొంచెం బాగానే. ఇంకా కొంచెం అవ్వాలండి, అయిపోతే దాంట్లో కారం వేసుకోవాలి. కారం వేసి ఫ్రై చేస్తే అండి అది మాడిపోద్దండి, టేస్ట్ కూడా ఉండదు. మాడిపోతే చేదులాగా అయిపోద్ది. అందుకని కారం అనేది లాస్ట్లో వేయాలండి, తీసే ముందు
ఒక 3 మినిట్స్ ముందు వేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసి తీసేయాలండి. చూడండి ఇప్పుడు ఇది ఫ్రై అయిపోయిందండి. కారం యాడ్ చేసేసి ఒక 5 మినిట్స్ 3 మినిట్స్ ఫ్రై చేసేస్తే సరిపోద్దండి. చూడండి ఆయిల్ మొత్తం లాగేసిందండి బనానా. చూడండి చూడండి బాగా ఫ్రై అయిపోయాయండి నా బనానా. అంతే అండి. కొత్తిమీర కొంచెం జల్లుకోండి. నా ఛానల్లో ఎవరైనా కొత్త వాళ్ళు అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. లైక్, షేర్ అండ్ కామెంట్ మీ. అల్లా హాఫీజ్.